ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ నగేష్ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందస్తుగా బార్కెట్లను ఏర్పాటు చేశారు. బార్కెట్లను తీసేసి ముందుకు వెళ్లిన ఆందోళనకారులు నగేష్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పత్తి కొనుగోలులో కొర్రీలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. వీరిని పోలీసులు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పత్తి కొనుగోలులో కొర్రీలు పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఇంటి ముందు బైఠాయించారు. దీంతో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. పత్తి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతున్నారంటూ ఆందోళన దిగారు. సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న ఆ పత్తి ఏదైతే ఉందో దాన్ని పరిమితిని తగ్గించడం బీఆర్ఎస్ నేతలు ఎంపీ ఇంటికి ముట్టడికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ప్లకార్డులతో భారీ సంఖ్యలో తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఆయన ఇంటి ముందు బైఠాయించారు. అక్కడి నుంచి పోలీసులు వారిని కొంతమందిని అరెస్ట్ చేయగా మాజీ మంత్రి జోగురామన్న ఈ నిరసనలో పాల్గొంటున్నారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సీసీఐ ఆధ్వర్యంలో 13 క్వింటాల వరకు పత్తిని ఎకరానికి 13 క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే 7 క్వింటాలకు పరిమితం చేసిన నేపథ్యంలో అది బీజేపీ లోపమంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. అది బీజేపీ నేతల వైఫల్యం మూలంగానే పత్తి రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. ప్రస్తుతం ఒక రకమైన తోపులాట జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు వస్తే ఇంటికి ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే బారికేడ్లను తోసుకొని వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఇంటి ముందు బైఠాయించి ప్లకార్డులతో నినాదాలు చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నాం పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. పత్తి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో ఇలా నిరసన చేస్తున్నారు. ముఖ్యంగా వారితో బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వారితో మాట్లాడి ఏంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి రైతు సమస్యలు అకాల వర్షాలు మాజీ మంత్రి జోగురామన్నను పోలీసులు పట్టుకెళ్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రకమైన ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఉన్నాయి. సీసీఐ పత్తి కొనుగోళ్ల పరిమితిని సడలించిన నేపథ్యంలో కోత విధించిన నేపథ్యంలో పత్తి